హలో అండి, శ్రీమతి స్పెషల్స్ తెలుగు ఛానల్కి స్వాగతం. ముందుగా మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్, నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక చిన్న బెల్ ఐకాన్ వస్తుంది కదా, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకున్నట్టయితే నేను ఏ వీడియో పెట్టినా కూడా నోటిఫికేషన్ రూపంలో మీకు తెలుస్తుంది. కాబట్టి మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు నా వీడియోస్ అన్నిటిని. ఈరోజు వీడియో వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా, బీడ్స్తో నేను హ్యాండ్స్ చివర్లకి డిజైన్ చేశాను అనమాట. మామూలుగా ప్లెయిన్గా కాకుండా కొంచెం డిజైన్ చేసుకుంటే ఇంకొంచెం మంచి లుక్ గ్రాండ్గా కనపడుతుంది. పట్టు శారీస్ దానికి, ఫ్యాన్సీ శారీస్ బ్లౌజెస్కి ఇలా డిజైన్ చేసుకున్నామంటే లుక్ ఇంకొంచెం బాగుంటుంది అనమాట. పెద్ద టైము పట్టదు, ఇంకా పెద్దగా మనం ఎక్కువ కష్టపడి చేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. పెద్ద ఎక్కువ మెటీరియల్ అవసరం లేదు. సింపుల్ మెటీరియల్తో మనం చక్కగా డిజైన్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే హ్యాండ్స్కి మాత్రమే డిజైన్ చేసుకున్నాను. నెక్కి కూడా డిజైన్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. ఇక్కడ చూపిస్తున్నాను కదా పట్టు బ్లౌజు, దీనికి పూసలు ఎలా కుట్టుకోవాలి అనేది నేను చూపిస్తాను. దానికి ఏం పెద్ద మెటీరియల్ కూడా అవసరం లేదండి. జస్ట్ పూసలు, ఇంకా ఒక సూది, మామూలు థ్రెడ్ ఉంటుంది కదా, ఆ థ్రెడ్ తీసుకొని స్టిచ్ చేసేసుకోవడమే. అది కూడా చాలా చాలా ఈజీ. ఒక హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువ టైం కూడా పట్టదు మనం హ్యాండ్స్కి స్టిచ్ చేసుకోవడానికి. ఇక్కడ చూస్తున్నాను కదా, నేనైతే ఈ సైజ్ పూసలు తీసుకున్నాను. ఇంకా చిన్న సైజ్ అయినా తీసుకోవచ్చు, లేదంటే ఇంకొంచెం పెద్ద సైజ్ అయినా. మీరు ఒకటే లైన్ స్టిచ్ చేసుకోవాలి అనుకుంటే నేను డబల్ లైన్ స్టిచ్ చేయడమే, ఇంకా సింగిల్ లైన్ స్టిచ్ చేయడం రెండు కూడా చూపించాను. ఇంకా పైపింగ్ వేసిన బ్లౌజులకి వీటికి కూడా బాగానే ఉంటుంది. నేను మామూలు దానికి స్టిచ్ చేస్తున్నాను. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి 3 పూసలు తీసుకోవాలన్నమాట. స్టార్టింగ్లో మనం స్టార్ట్ చేసేటప్పుడు కింది నుంచి తీయాలి దారాన్ని. ఒక 3 పూసలు సూదికి ఎక్కించుకొని స్టిచ్ చేయాలన్నమాట. చేసి మళ్ళీ రివర్స్ సెకండ్ టైం స్టిచ్ చేసేటప్పుడు 2 పూసలే తీసుకోవాలి. ఇంకా నెక్స్ట్ ప్రతిసారి కూడా 2 పూసలే తీసుకోవాలి. తీసుకొని కింది నుంచి పైకి దారాన్ని తీసిన తర్వాత మళ్ళీ ఆ దారాన్ని రివర్స్లో పూసలో నుంచి, అంటే ఆ దారం పక్కన ఏ పూస ఉందో ఆ పూసలో నుంచి రివర్స్లోకి తీయాలి అన్నమాట. కిందికి తీయాలి సూదిని. నేను మీకు కాస్త దగ్గరగా పెట్టి చూపిస్తాను, బాగా అర్థమవుతుంది అన్నమాట. ఇలా 2 పూసలు తీసుకుంటున్నాను. చూస్తున్నారుగా, మీరు గమనించినట్టయితే 2 పూసలు తీసుకున్నాను. స్టార్టింగ్లో వచ్చేసి మనం స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ 3 పూసలు ఎక్కియాలి అన్నమాట సూదికి. ఇంకా నెక్స్ట్ అంతా కూడా 2 పూసలే తీసుకోవాలి. ఇలా కుట్టి చూస్తున్నారా, అర్థమవుతుందా మీకు? కిందికి తీయాలి. చాలా సింపుల్ అండి, ఒక సింపుల్ టెక్నిక్ అంతే. కిందికి తీసేసుకోవడమే అనమాట. సూదిని తీసి మళ్ళీ ఎక్కించుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్లో నేను స్టిచ్ చేసేసాను ఇదంతా కూడా. అందుకే చాలా బాగుంది, ఇంకా ఈజీగా ఉంది అని మీతో షేర్ చేద్దాం అనుకొని చూపిస్తున్నాను. ఇప్పుడు దగ్గరగా పెట్టి చూపిస్తున్నాను చూడండి. 2 పూసలు ఎక్కించుకొని కింది నుంచి పైకి తీసాను. మళ్ళీ ఆ సూదిని వచ్చేసి పూస ఉంది కదా, పూసలో నుంచి కిందికి దించుతున్నాను అనమాట. చూడండి, ఇలా తీసుకొని మళ్ళీ 2 పూసలు ఎక్కించుకొని మళ్ళీ లోపల వైపు నుంచి మళ్ళీ తీయాలి. అంటే మనం పక్కన ఇలా కింది నుంచి పైకి ఎక్కించుకోవాలి. తీసాను. మళ్ళీ సూదిని పూసలో నుంచి కిందికి తీసుకోవాలి. ఇంకా అలా కంటిన్యూగా చేసుకుంటూ వెళ్ళి చివర్లో వచ్చేసి నాటేసేసుకోవాలి. అంతే, చాలా చాలా సింపుల్ అండి. అంతే, నేను ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా పట్టు బ్లౌజ్కి చాలా చాలా బాగుంటుంది. కొంచెం గ్రాండ్గా ఉండే బ్లౌజులకి చాలా బాగుంటుంది. ఇది కూడా అంతేనండి, కింది నుంచి ఎక్కించుకుంటున్నాం మనము. ఇది వచ్చేసి సింగిల్ పూస, అంటే కొంచెం పెద్ద సైజు పూసలు తీసుకున్నాను నేను. ఒకటే లైన్ అనమాట. ఇందాక మీరు చూసింది డబల్ లైన్ వచ్చిందిగా, ఇప్పుడు సింగిల్ లైన్ తీసుకున్న తర్వాత ఇలా పైకి మళ్ళీ ఆ దారంలో నుంచి సైడ్కి రానిస్తున్నాను సూదిని. మీరు కొంచెం బాగా అబ్జర్వ్ చేయండి, ఈజీగా అర్థమైపోతుంది. ఇంకా తీసుకొని కింద నుంచి పైకి రానియడం, సేమ్ దానిలాగానే. కాకపోతే దారాన్ని వచ్చేసి పూసలో నుంచి కాకుండా సైడ్ దారం నుంచి సైడ్కి తీస్తున్నాను అనమాట. మనం సెకండ్ టైం ఏమి క్లాత్కి స్టిచ్ చేయడం లేదు. ఫస్ట్ టైం ఒక్కసారి క్లాత్కి స్టిచ్ చేస్తున్నాను. ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి దగ్గరగా. ఇలా కింద నుంచి తీసిన తర్వాత పూసలో నుంచి పూస ఎక్కించిన తర్వాత సైడ్కు థ్రెడ్ ఉంటుంది కదా, ఆ థ్రెడ్లో నుంచి మళ్ళీ సూది తీసాను అనమాట సైడ్కి. అప్పుడు అవి లైన్గా వచ్చేస్తాయి. ఇట్లా మనము 1 by 1
ఇంకా అలా కుట్టేసుకుంటూనే ఉండాలి. సైడ్కి థ్రెడ్లో నుంచి తీసాను. మనమేమి క్లాత్కి ఏమి స్టిచ్ చేయట్లేదు అనమాట. అర్థమవుతుందిగా మీకు? అంతే, ఇది కూడా దానిలాగానే చాలా చాలా ఈజీ అండి. ఒక హాఫ్ అన్ అవర్లో మనం స్టిచ్ చేసేసుకోవచ్చు. ఇంకా ఇలాగే నెక్ లైన్కి కూడా స్టిచ్ చేసుకోవచ్చు. ఇంకా డ్రెస్సులకి, చిన్నపిల్లల చోలీలకి కింది వైపున హ్యాండ్స్కి చాలా చాలా బాగుంటాయండి. దేనికైనా కూడా చాలా బాగా సెట్ అవుతుంది. ఇంకా చాలా తక్కువ టైంలో డిజైన్ చేసేసుకోవచ్చు మనము. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ రూపంలో నాకు తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం శ్రీమతి స్పెషల్స్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను. అంతవరకు సెలవు. నమస్తే.